ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సార్ యాక్చువల్గా చిన్నప్పుడు సాహసవీరుడు సాగర్ కన్య ఆ సినిమా చూసినప్పుడు ఆ, అమ్మాయి అక్కడ దాకా మనిషి తర్వాత చేప అంత నాలెడ్జ్ ఉండేది కాదు. అంటే సముద్రంలో అలాంటి వాళ్ళు ఉంటారు, జలకన్యలు ఉంటారు, ఇవేవి తెలియవు అనమాట. ఆ సినిమా మొత్తం కూడా ఒక వెరీ రేర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది చైల్డ్హుడ్లో. సో ఆ సినిమాకి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ మీరని తెలిసిన తర్వాత ఆ సినిమాకు సంబంధించిన ప్రశ్న అడగకుండా ఉండలేకపోతున్నాను. ఆ సినిమా ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్ ఒకసారి. ಅಲ್ಲಿ ಮೇನ್ ಒಂದು ಅಂಡರ್ ವಾಟರ್ ಶಿಪ್ సార్ ಆ గోల్డ్ ಶಿಪ್ ಅವನು ಅದ್ರಲ್ಲಿ ಆ್ಯಕ್ಚುಲಿ ವೆರಿ ಇಂಟ್ರೆಸ್ಟಿಂಗ್ ಪಾರ್ಟ್ ಅನ್ನ ಅಲ್ಲಿ వెంకటేశ్వర బాబు స్విమ్మింగ్ తెలియదు, రాదా? హీరోయిన్ తెలుసు, ఆ, హీరో తెలియదు. ఆ, బట్ అన్ని వాటర్స్ వి క్రియేటెడ్ ఇన్ ది గ్రాఫిక్స్ అవునా? ఓకే. అండర్ వాటర్ దాన్ని కోసం షిప్ కూడా ఆల్మోస్ట్ అన్నప్పుడు పద్నాలుగు స్టూడియో బిగ్ ఫ్లోర్లో సెట్ చేశారు అండర్ వాటర్ షిప్. కానీ ಅಲ್ಲಿ కెమెరామెన్ ఏ విన్సెంట్ కెమెరామెన్ సినిమాకి, అంటే వెరీ ఎక్స్పీరియన్స్డ్ కెమెరామెన్. ఆ షిప్ ఆయన ఎక్కడో గోడ మ్యాక్సిమం హైట్లో ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసి అక్కడ కెమెరా పెట్టుకుంటూ ఒక స్పెషల్ లెన్స్ చెన్నై నుంచి తీసుకొచ్చి పెట్టి చూపించారు నాకు. ఏదో టైటానిక్ షిప్ కింద వాటర్ మధ్యలో ఎక్కడ ఉందో అలాగా సీక్వెన్స్ తీసుకుంటారు దానిలో. ఇంచుమించు కాన్సెప్ట్ కూడా అదే కదా. కాన్సెప్ట్ అదే, సంపద ఉండే షిప్ మునిగిపోయింది సముద్రంలో. ಅದು ಟೆಕ್ನಿಕಲ್ ಇದು ಜಸ್ಟ್ ಅಲ್ಲಿ ఉండ డీటెయిల్స్ కానీ అండర్ వాటర్లో ఉండదు. స్విమ్మింగ్ పూల్ సెట్ ఈ పార్ట్ తీసుకుని వెళ్ళి స్విమ్మింగ్ పూల్ వేసారు. కానీ అలాగే చాలా వర్క్ చేశాను. దానిలో ఒక ట్యాంక్, పెద్ద వాటర్ ట్యాంక్, ఇలాగ పెద్ద వాటర్ ట్యాంక్ కూడా చేశారు. చేస్తూ వేసా గ్లాస్ అవును, అమ్మాయిని దాంట్లో వేస్తారు. పెట్టుకుంటే గ్లాస్ అది పద్నాలుగు స్టూడియోలు చేశారు. ట్యాంక్ పెద్ద పెద్ద గ్లాస్ తీసుకుంటూ వచ్చి సెట్టింగ్ చేసి, అప్పుడు ఫ్యాబ్రికేటర్ ఎవరో కొత్త వాళ్ళ వచ్చాను. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ రామకృష్ణ పక్కన కూర్చొని నైట్ ఫుల్ అక్కడికి వచ్చాను. మార్నింగ్ 5 o'clock 6 o'clock షూటింగ్ అన్ని యూనిట్ వస్తుంది. కరెక్ట్ 5:30కి ఆయన లాస్ట్ బోల్ట్ టైట్ చేస్తున్నాను. ఈ గ్లాస్ పెట్టి ఏదో దీన్ని పెట్టి టైట్ చేస్తున్నాను. ఈ టైటిల్ మొత్తం క్రాక్ వచ్చింది. గ్లాస్ ఫుల్ లెంగ్త్ గ్లాస్ క్రాక్ వచ్చేసింది. మార్నింగ్ షూటింగ్ యూనిట్ వెహికల్ వచ్చింది, ఆర్టిస్టులు వస్తున్నా అన్ని వస్తున్నాను, క్రాక్ వచ్చాయి. ప్రొడ్యూసర్ లేచి రూమ్కి వెళ్ళి నేను స్నానం చేసి వచ్చేస్తాను చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన. క్రాక్ వచ్చి నాకు ఏం చేయాలని అర్థం కాదు. మార్నింగ్ షూటింగ్ క్రాక్ వచ్చిన వాటర్ ఆటోమేటిక్గా వాటర్ ఫిల్అప్ చేయడం కుదరదు కదా, బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత చూసిందా ఫ్యాబ్రికేటర్ కాణం, ఆయన పారిపోయారు. మళ్ళీ ఇది ఎలాగ సమానం చెప్పాలి? ఈ షూటింగ్ మొత్తం క్యాన్సిల్ అయింది కదా. ఆల్మోస్ట్ అమ్మాయి డ్రెస్ తోటే వస్తున్నాను, ఫుల్ స్పెషల్ డ్రెస్సులు తీసుకుంటారు ఆయనకి. ఆ డ్రెస్ చేసి డ్రెస్ మేకప్ కూడా చాలా టైం పట్టు ఉండాలి ఆయనకి. పెట్టి ఇదిలో దిక్కాలి, స్విమ్మింగ్ చేయాలి ట్యాంక్లో. ఆ షూటింగ్ అలా టోటల్ క్యాన్సిల్ అయిపోయింది కదా, ఆ రోజు జరగలేదు. అది పెద్ద టెన్షన్ జరిగింది. ఒకే మ్యాటర్ దానిలో. రెండు అలా ఎక్స్పెరిమెంట్లు చాలా చేశారు ఆ సినిమాలు. మంచి సినిమా. అంటే అమ్మాయికి అక్కడ దాకా చేప అదంతా కాస్ట్యూమేనా? మొత్తం కాస్ట్యూమ్. అండ్ ప్రభాస్ గారితో సార్ పౌర్ణమి. ప్రభాస్ సార్ నైస్, రియలీ ఫ్రెండ్లీ. ఫస్ట్ సినిమా వర్షం సార్ పెద్ద హిట్. అది ఎంఎస్ రాజు, మొత్తం టోటలీ ఎంఎస్ రాజు చేయాలి, మొత్తం మెయిన్ హీరో ఆయనే చెప్తుంది చేయాలి. ఆయన ఆవేశం అది అన్ని డిఫరెంట్ ఉంది. పౌర్ణమి ఇంకొక సెకండ్ ఆయనే, అది కూడా ఎంఎస్ రాజు గారే మొత్తం. ప్రభుదేవా డైరెక్టర్, అన్ని సెట్టింగ్స్ అదన్నీ ఎంఎస్ రాజు ఎక్స్ప్లెనేషన్. ఆయన డబ్బు ఖర్చు పెడతాను, ఆయనే ఇస్తున్నాం మాకు. అది కావాలి అది కావాలి, అందుకోసం సినిమా సెట్టింగ్స్ చాలా బాగుంది, మంచి సెట్టింగ్స్ అన్నీ. ఒక టెంపుల్ సెట్ చేస్తారు క్లైమాక్స్ కోసం, పాట జరుగుతుంటది, శివ పాట అని శివుడు పాట అనేది. అక్కడ వచ్చి ప్రభాస్ వచ్చి, నేను స్టూడియో సెట్కి ఎంటర్ అవును, ప్రభాస్ చూసి బయటకు వచ్చేస్తున్నాను. నన్ను చూసి సార్ ఐ వాంట్ ఎంప్రెస్ యూ సార్ అని చెప్పారు. నాకు వచ్చి అలాగే ఎంప్రెస్ చేస్తారు. వండర్ఫుల్ సార్, ఇది వండర్ఫుల్ సెట్. అలాగే డార్లింగ్ కూడా పెద్ద సెట్టింగ్స్ అన్నీ అని బాగా నచ్చింది. అలాగే ఫ్రెండ్లీ, జస్ట్ డార్లింగ్ హౌస్ కూడా మొత్తం సెట్ ఉంటుంది. నేను యాక్చువల్గా కరుణాకరణ్ గారిని ఇంటర్వ్యూ చేశాను. వారు చెప్పారు ఆ హౌస్ మొత్తం అలా వేసిన తర్వాత అది అరకులో వెళ్ళి సెట్ చేస్తారు. అది ఐడియా, అరకులో వెళ్ళి ఆ సెట్ వేస్తాం, ఆ లొకేషన్స్ బాగుంది చెప్పేసి అక్కడ వెళ్ళి అవుట్డోర్ వేసారు. హెవీ రైన్, హెవీ మిస్ట్, దానిలో వేసారు సెట్. సార్ ఈ నాగబంధం విషయానికి వస్తే, సో థర్డ్ రిలీజ్ కాబోతుంది. సో అభిషేక్ గారు లేదా మీరు కానీ సినిమాకి పనిచేసిన వాళ్ళు కానీ ఈ సినిమా సక్సెస్ మీద ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఎందుకంటే 100 కోట్ల బడ్జెట్
వెళ్ళిపోయింది. 2-3 సంవత్సరాల నుంచి ఈ పని మీద చాలామంది ఇదే పని మీద కూర్చున్నారు. ఈ సినిమా కోసమే కూర్చున్నారు. సో ఇప్పుడు మొత్తం సినిమా అంతా కంప్లీట్ అయింది. ఎలాంటి ఒక అవుట్పుట్ చూసుకున్నారు? ఎలాంటి ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నారు? యాక్చువల్లీ సినిమా నేను చూడలేదు. మ్మ్. ఏదో సాంగ్ చూశారు అన్నట్టు డీటెయిల్స్ చూసాను తవరే, సీక్వెన్స్ చూసాను తవరే. బట్ నాకు కాన్ఫిడెంట్ ఉంది సినిమాలో ఒక మంచి స్టఫ్ ఉంది. మ్మ్. ఇట్స్ మ్యాసివ్ సినిమా. ఆ కంటెంట్ ఇస్ వెరీ బిగ్. డైరెక్టర్ కాన్ఫిడెంట్గా చేశారు. ఆల్ టెక్నీషియన్ వెరీ గుడ్ జాబ్. సార్. వాళ్ళు ఎక్కడికి వదలలేదు. మ్మ్. ఓ గుర్రం ఉన్నా కూడా ఆయన కూడా వదలలేదు. మ్మ్. ఆయన కూడా కావాలని డీటెయిల్స్ కానీ అన్ని వర్కౌట్ చేసుకుంటాం మనం. ఇప్పుడు వీఆర్ డన్ హార్డ్ జాబ్, హార్డ్ వర్కే కదా. నేను యాక్చువల్లీ స్టూడియోలో ఫుల్ టైం ఉంటాను. సార్. పొద్దున్న నుంచి 6 వరకు, ఈవినింగ్ 9 వరకు అక్కడే ఉండు. ఐఎమ్ స్టేయింగ్ నియర్ బై కొంచెం ఫుల్ టైం. ఎనీ టైమ్ ఐ విల్ బి ఇన్ ది ప్రెసెన్స్. సార్. అయితే డీటెయిల్స్ మోర్ ఇంట్రెస్ట్. నేను అక్కడే రూమ్ రెడీ చేస్తే ఐ వాజ్ సిట్టింగ్ దేర్ ఓన్లీ. మ్మ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఐఎమ్ డన్ మై సెల్ఫ్ సార్. కదా, ఎవ్రీవేర్. ఆ ఇంట్రెస్ట్ తోటి వర్క్ చేస్తున్నారన్నా ఆ సినిమాలో ఏదో కంటెంట్ ఉంది. అంతే కదా, కనెక్ట్ అవ్వదు కదా లేకపోతే. అలా వర్క్ చేసింది కొంచెం ఫ్యూ సినిమాస్ అయ్యి. మ్మ్. ఒక్కడు అలా వర్క్ చేసింది. అక్కడ స్పాట్లో కూర్చుని మార్నింగ్ వెళ్ళి సాయంత్రం వరకు అక్కడే కూర్చుని వర్క్ చేశాను. అదే కూర్చొని థింక్ చేసి డిస్కస్ చేసి మనం ప్లాన్ చేస్తున్నాం. సార్. అరుంధతి అలాగే చాలా సినిమాస్ ఆ ఒక పాజిటివ్ ఎనర్జీ మనతో వస్తుంది. ఆ ఎనర్జీ ఇక్కడ వచ్చింది నాకు. సూపర్. ఆ ఒక టెంపుల్ లోపల వచ్చిన ఆ డివైనిటీ మ్మ్. మనం చాలా టెంపుల్లో చూసిన తర్వాత ఫైనల్ డిసైడ్ చేసేది. సార్. ఈ డివైనిటీ అక్కడ లేదు. మ్మ్. రియల్ టెంపుల్ కూడా ఈ డివైనిటీ రాలేదు నాకు. సార్. ఆ డివైనిటీ ఇక్కడ దొరికింది. వచ్చింది చూసిన వాళ్ళందరూ ఓ ఆ లోపల వచ్చిన టైంలో ఆ ఒక ఎక్సైట్మెంట్ వచ్చింది. ఆ ఎక్సైట్మెంట్ నాకు మోర్ ఎనర్జీ. అదే సార్ సినిమాకి ఎమోషన్ కూడా. అది వచ్చింది దానికోసం. థియేటర్లో కూర్చొని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి ఆడియన్. సినిమా స్టార్ట్ అయిన 5 నిమిషాలకు 10 నిమిషాలకు ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతే అది మన సక్సెస్. అంతే. సో నాకు ఖచ్చితంగా ఈ సినిమాలో ఆ వైబ్ కనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డారు, చాలా కష్టం. 6-7 సెట్లు వేసారు. ఆ సెట్స్ చూస్తుంటే ఎంత కష్టపడ్డారు అర్థమవుతుంది. సో మీ కష్టానికి, అభిషేక్ గారి కష్టానికి అండ్ మూవీ యూనిట్ మొత్తం కష్టానికి కష్టం అని చెప్పకూడదు. అది కష్టం కాదు, ఇష్టంతోనే చేశారు. ఇష్టంతో మనం వర్క్ చేస్తున్నాం. ఆ డీటెయిల్స్ని ఏది వర్క్ చేయాలి, కష్టపడి వర్క్ చేయలేదు. మ్మ్. ఆవేశతో వర్క్ చేశారు. మ్మ్. చేయాలి, వద్దు తీసేయండి, వేరపడతాం, అది కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు. ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ కూడా అది చేస్తున్నాం మనం. సార్. దేనికోసం మనం కష్టం కాదు, ఆ బాగా రావాలి, వచ్చిన చూసిన వాళ్ళు ఆ రియాలిటీ రావాలి, దానికోసం వర్క్ చేస్తున్నాం. సో నిజంగా వెయిట్ చేస్తున్నాను సార్ మూవీ కోసం. ఎందుకంటే ఆ విజువల్స్ అలా ఉన్నాయి, ఆ సెట్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశారు. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత మంచి విజయం మీ ఖాతాలో పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.